లాకెట్ వెనక నిజం దాగుంది. ఇప్పుడు ఆ లాకెట్ సావిత్రి కన్న తండ్రి సత్య దగ్గరుంది. లాకెట్ అమ్ముదామని వెళ్తే వాడెవడో లాకెట్ చూసి నాయంబడి పడ్డాడు. దాని ఊహకొచ్చిన బొమ్మ గీసింది. ఆ బొమ్మ ఎవరిదో ఎలా తెలుస్తుంది? నాకు తెలుసు. ఆ బొమ్మ సావిత్రి అమ్మది. ఏంటండి, ఏంటి మీరు చెప్పేది? అవును, తను గీసిన బొమ్మ మరెవరిదో కాదు, సావిత్రికి జన్మనిచ్చిన కన్న తల్లిది. సావిత్రి వాళ్ళమ్మ అలా ఉంటుందని మీకెలా తెలుసండి? మొన్న సత్యనారాయణ వ్రతానికి పిలవటం కోసం సత్య ఇంటికి వెళ్ళాను కదా, అక్కడ సత్య చనిపోయిన భార్య ఫోటో చూశాను. ఆ ఫోటో ఇక్కడ సావిత్రి గీసిన ఫోటో దగ్గర ఒకేలా ఉన్నాయి. పుట్టిన తర్వాత ఏనాడో తల్లిని చూడని సావిత్రి తల్లి ఫోటో గీయడం ఏంటండి? నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే సావిత్రి ఊహలు తన తల్లికి దగ్గరవుతున్నాయి. రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ సావిత్రి దగ్గరయ్యే ప్రమాదం కూడా ఉంది. విధి విచిత్రం కాకపోతే ఏంటండి ఇది? తల్లిని తన ఊహల్లో చూడగలుగుతుంది అంటే సావిత్రి మనకి దూరం అవుతుందనే కదా? అలా అని దేవుడు మనకి ఈ విధంగా చెబుతున్నాడేమో అని అనిపిస్తోంది. మీ అమ్మగారి కోసం ఒక అబద్ధాన్ని నిజం చేశారు. ఇప్పుడు ఆ అబద్ధం అని ఎక్కడ తెలిసిపోతుందో అని భయపడుతున్నారు. అవును, ఏదో కీడు జరగబోతుంది. నాకెందుకో భయంగా ఉంది మాధురి. ఇది మనం ఊహించింది కాదు కదండి. ఆ దేవుడు ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఆ దేవుణ్ణి నమ్ముకున్నాం. విధి ఎలా రాస్తే అలా జరుగుతుంది. సావిత్రి, బాగున్నారండి? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? అన్నయ్య ఎలా ఉన్నాడు? రాలేదే? లేదండి, అన్నయ్య పని మీద బయటికెళ్లారు. హాయ్ సావిత్రి. హాయ్ ఆంటీ. ఇదిగో నా మనవరాలి కోసం వచ్చావు. తనకు కావాల్సినవి కొనుక్కుని వెళుతున్నావు. ఎలాగో ఇంత దూరం వచ్చారుగా, ఈ పక్కనే మా ఇల్లు. రండి, కాఫీ తాగి వెళ్దురు గాని. ఇప్పుడు కాదులేమ్మా, ఈసారి ఎప్పుడైనా వస్తాం. అదేంటండి, మీరు పిలవగానే మేం రాలేదా? అలా వస్తూ పోతూ ఉంటేనే కదా పరిచయాలు పెరిగేది. ప్లీజ్ రండి. సరే, ఇంతగా అడుగుతున్నావు కదా, వస్తాను. పదమ్మా, కారులో వెళదాం. అలాగే. రండి రండి, కూర్చోండి. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను, ఉండండి. అయ్యయ్యో, ఇప్పుడవేమీ వద్దమ్మా. అదేంటండి, రాక మా ఇంటికొచ్చారు, కనీసం కాఫీ అయినా తాగి వెళ్ళరా? నేనిప్పుడే వచ్చేస్తాను.
ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఆ ఫోటోని చూస్తుంటే ఏదోలా ఉంది నానమ్మ. ఈ ఫోటోనా? అయినా ఆ ఫోటో చూసి నీకేదోలా ఉండడం ఏంటమ్మా? అవును, ఈ ఫోటో ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఎక్కడ చూశాను? తీసుకోండి. ఏంటండి అలా చూస్తున్నారు? ఈ ఫోటో ఎవరిదమ్మా? అది మా వదినదండి. అవునా? ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందమ్మా. మా వదిన చనిపోయి 6 సంవత్సరాలు అయిందండి. మీరు చూసే అవకాశం లేదు. లేదమ్మా, ఈ మధ్య ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. నానమ్మ, నేను బొమ్మ గీశాను కదా, అలా ఉంది కదూ? ఆ అది ఎక్కడ చూశానా అని ఇందాకటి నుంచి ఆలోచిస్తుంటే గుర్తురావడం లేదు. సావిత్రి బొమ్మ గీసిందా? ఆ బొమ్మ మా వదినలో ఉందా? అవునమ్మా, అనుకోకుండానే గీసింది. కానీ దాదాపు ఈ ఫోటోలో మీ వదిన ఎలా ఉందో మా సావిత్రి గీసిన బొమ్మ సేమ్ అలానే ఉంది. నేను వేసిన బొమ్మలాగే ఆ ఆంటీ ఉండడం భలే ఉంది కదా నానమ్మ. అవును తల్లి, చాలా విచిత్రంగా ఉంది. మా వదిన చనిపోయేటప్పటికి ఈ పాప పుట్టిందో లేదో, అలాంటిది మా వదిన బొమ్మ ఈ సావిత్రి ఎలా గీసింది? కావాల్సిన వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళేటప్పుడు వెళ్తాను అనకూడదు, వెళ్ళొస్తాను అనాలి. నన్ను
కూడా మీ సావిత్రినే అనుకోండి. సావిత్రిని వెతుక్కుంటూ తన తండ్రి మన ఇంటికొచ్చాడు. అదే టైంలో మన ఇంట్లో జాగ్రత్తగా దాచుకున్న లాకెట్ పోయింది. అది అతని చేతికి ఎలా వచ్చిందో తెలియటం లేదు. అంటే ఎక్కడో ఏదో పొరపాటు. లేనిపోని సమస్యలన్నీ మన చుట్టూ తిరుగుతున్నాయి. అయ్యగారు, లాకెట్ యాదమ్మ ఏమన్నా తీసుంటుందా? ఇన్నేళ్లలో తను ఏనాడు ఏ తప్పు చేయలేదు. కాఫీ అండి. నేను ఎవరనేది మీకు అనవసరం. 5 లక్షలు కావాలి. మర్యాదగా నేను అడిగిన డబ్బులిస్తే ఆ రహస్యం నా దగ్గర రహస్యంగానే ఉంటుంది. ఆ ఫోన్ చేసిందెవరు? సావిత్రి నాకు దొరికింది అన్న విషయం యాదమ్మ, డ్రైవర్ కోటయ్య, నాకు తప్ప ఎవరికి తెలియదు కదా. తెలిసే ఛాన్సే కూడా. మరి ఆ ఫోన్ చేసిందెవరు? ఆ వాయిస్ ఎక్కడో విన్నట్టు. కోటయ్య వాయిసా? కోటయ్య నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? చచా, ఇలా ఆలోచిస్తున్నానేమిటి? ఇన్నేళ్లుగా నమ్మిన బంటుగా నా దగ్గరున్న కోటయ్యని నేను అనుమానించడం ఏంటి? సారీ కోటయ్య. అయ్యా, తమరు నాకు సారీ చెప్పడం ఏంటయ్యా? ఒక విషయంలో నేను అనుమానించాను. నా మీద అనుమానం వచ్చిందా? ఏ విషయంలో అయ్యా? తప్పు నాదే. నిన్ను అనుమానించకూడదు. నిన్ను అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టే. అందుకే సారీ చెప్పాను. మనసేం బాలేదు, ఆలోచనలు పిచ్చి పిచ్చిగా ఉంటున్నాయి. ఐఎమ్ సారీ. అయ్యా, ఎక్స్ట్రీమ్లీ సారీ. వెళ్ళు. ఇంతగా నన్ను నమ్మిన వ్యక్తి మిమ్మల్ని అయ్యా నేను మోసం చేశాను. మీ అనుమానం నిజమేనయ్యా. నేను మోసగాడినే. తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన విశ్వాసం లేనివాణ్ణి. నన్ను క్షమించండి అయ్యా. మాధురై, అమ్మరాలా? వచ్చారండి. మరేంటి ఇంత లేట్ అయింది? తెలీదండి. ఏంట్రా అన్నిసార్లు ఫోన్ చేశావు? షాపింగ్ కని ఇక్కడికే వెళ్ళారు కదా, లేట్ ఎందుకు అయిందా అనమ్మా?
వచ్చేసేవాళ్ళమేరా. తీరా వచ్చి కారెక్కిపోతుంటే ఆ అమ్మాయి కనిపించి మా ఇంటికి రావాలి అని పట్టుపట్టింది. ఇంకోసారి వస్తానులేమ్మా అంటే వింటే కదా. లేదు లేదు రావాల్సిందే అని పట్టుబట్టి మరీ ఇంటికి తీసుకెళ్ళింది. ఆ అమ్మాయికి సావిత్రి అంటే ఎంత ఇష్టంరా. సొంత మనిషి అన్నట్టు సావిత్రిని వదిలిపెడితే ఒట్టు. ఎవరమ్మా సావిత్రి అంటే అంత అభిమానం చూపించే అమ్మాయి ఎవరు? ఇంకెవర్రా, ఆ అబ్బాయి సత్య ఉన్నాడు కదా, వాళ్ళ చెల్లెలు. ఎందుకంత అభిమానమో తెలియదు గాని అస్సలు వదిలిపెట్టలేదురా. అంటే ఇప్పుడు వాళ్ళింటికి వెళ్ళొస్తున్నారన్నమాట. అవునరా, మనం పిలవగానే వాళ్ళు మన ఇంటికొచ్చారు కదా, అందుకే ఇంటికి రమ్మంటే కాదని లేకపోయాను. అసలు వాళ్ళింటికి ఎందుకమ్మా వెళ్ళటం? షాపింగ్కి వెళ్ళిన దానివి పని చూసుకుని రావాలి కానీ ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఏంటమ్మా? వెళితే తప్పే ఉందిరా. అవసరం లేదమ్మా. ఎందుకు ఎందుకు అందరింటికి వెళ్ళాలి? అంత అవసరమేమొచ్చింది? ఇప్పుడు ఏమైందనిరా అంత కోపం? ఏదో వెళ్లకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుగా మాట్లాడతావేంటి? ఆ రోజు ఆ అబ్బాయికి ఏ సంబంధం లేకపోయినా గుళ్ళో నాకు సహాయం చేశాడు. పిలవగానే మన ఇంటికొచ్చారు. సొంత మనిషిలా అభిమానంగా ఉన్నారు. అలాంటి మంచి మనుషులు ఇంటికెళ్తే తప్పేంటి? తప్పని కాదమ్మా, ఎందుకు అని. మనసుకు నచ్చిన వాళ్ళెవరైనా మన మనుషులే. మన మనిషి అనిపించాడు కాబట్టి ఇంట్లో పూజకు పిలిచాం. ఈ రోజు వాళ్ళింటికి వెళ్ళాం. ఇంకెప్పుడూ వాళ్ళ గురించి అలా మాట్లాడకు. రండమ్మా రా. చూసారా, మనం ఎంత దూరం చేయాలనుకున్నా రాను రాను వాళ్ళ బంధం ఎలా బలపడిపోతుందో. మనం ఒకటనుకుంటున్నాం, దేవుడు మరొకటి జరిపిస్తున్నాడు. మనది కానిదాన్ని మనది చేసుకోవాలని మనం చూస్తున్నాం. ఎవరిది వాళ్ళకి చేర్చాలని ఆ దేవుడు చూస్తున్నాడు. మనం దగ్గర చేసుకోవాలనుకునే కొద్దీ మనకే తెలియకుండా దూరం పెరిగిపోతుందండి. నో, దూరం కానివ్వను. సావిత్రి నా కూతురు. తనని దూరం చేసుకుని మా అమ్మని దూరం చేసుకోలేను. మనం అనుకున్నది జరగడం లేదు కదండి. జరుగుతుంది. వాళ్ళు మనం కలిస్తేనే కదా సమస్య. వాళ్ళు ఇటువైపు రారు, సావిత్రి బయటికి వెళ్ళదు. ఈ రోజుతో ఈ భయానికి పులి స్టాప్ పెడుతున్నా. దట్స్ ఇట్. త్వరలోనే మీ నాన్నని కలుస్తావు.